చెప్పండి, వైఎస్ఆర్సీపీ కీలక సమావేశంలో ఎటువంటి దిశానిర్దేశం చేశారు జగన్ గారు? ఈరోజు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మన పార్టీకి మనం ప్రజలకు చేసే సేవలు, ప్రజలు బాగుండాలని అభివృద్ధిలో కానీ, సంక్షేమ పథకాలు కానీ, విద్య వైద్యం వ్యవసాయం కానీ అనేక రంగాల్లో మరి భారతదేశ చరిత్రలో ఎంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి గారు పరిపాలన చేశారు. ఒక మంచి పాలన, ఒక సుపరిపాలన, ఒక రాజ్యాంగబద్ధమైన పరిపాలన. మరి గాంధీజీ కళ్ళగన్న స్వరాజ్యం ఈరోజు గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, అలాగే వెల్త్ సెంటర్లు ఉన్నాయంటే దీని అంతటికీ కారణం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలి, బడుగు బలహీన వర్గాలు బాగుండాలి, సామాజిక న్యాయం జరగాలి అనే ఆలోచనతో వారు చేసిన మంచి పరిపాలనకి మరలా మనం సిద్ధం కావాలి యుద్ధానికని వారు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా వారి పరిపాలనలో, వారి నాయకత్వంలో ఒక మంచి నాయకుడు, ఒక దూరాలోచన నాయకుడు, ఒక మనసును నాయకుడు, ఇప్పుడు కూడా ప్రజా సంక్షేమాన్ని కోరుకున్న నాయకుడు కాబట్టి ఆయన మరలా ముఖ్యమంత్రి అవుతారు. అందుకే ఈరోజు ఈ సమావేశంలో అందరి తాలుగా వారికి ధైర్యాన్ని ఇచ్చి కార్యకర్తలకి అందరూ కూడా వారి తాలుగా ఏ విధంగా కార్యకర్తలు ఉన్నారో తెలుసుకొని మీరు ఈ విధంగా పార్టీ కోసం పనిచేయాలి, నేను మీకోసం అంతా చేశాను, అంతా నేను ప్రజల దగ్గరికి అన్నీ ఉన్న పథకాలు చేసి పెట్టాను, మీరు ఓటింగ్ ఎలా చేయాలి, ఓటు వేసి మనం మళ్ళీ గెలిపించాలి, మరలా మన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. అంటే బూత్ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అనే ఒక నినాదంతో మీరు ముంచారు, ఈరోజు పెట్టారు. అంటే బూతులో ఏ విధంగా ఓట్లను వేయించుకోవాలి ఏంటనేది చెప్పారు. అంటే ఓటర్ని కొంత ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ బూత్ దగ్గర మనం తీసుకెళ్ళాలి. అంటే ఓట్లేసే పార్టీకి ఓట్లేసే మరి ఓటర్స్ని మరి ఆ విధంగా బూత్ కమిటీ మెంబర్లు చేసేటప్పుడే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం అవుతుంది. వాళ్ళు మంచి అభిప్రాయం అనేది అక్కడ ఓటు రూపంలో చూపిస్తారు. అప్పుడే మనం చేసిన మేలుకి అటువంటి ప్రజలందరూ కూడా ఓట్లు వేస్తేనే బాగుంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళందరితో సక్రమంగా ఓట్లు వేయించండి అని చెప్పారు. ఇది ప్రతిసారి చెప్తూనే ఉన్నారు, క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి అంటున్నారు, ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు, అందరూ పంపిస్తున్నారు. మరోసారి గుర్తు చేయడం ఏంటి అసలు? ఇది కొత్తగా ఉంది. మరొకసారి ఏముంది, ఎలక్షన్ దగ్గరలో ఉంది, 50 రోజులు లేదు. ఎలక్షన్ లేనప్పుడు దేనికైనా సరే మనం ఎంత చేసినా ఏం చేసినా మరి ఇటువంటి కార్యక్రమం అనేది అవసరం కదా. ఓకే, మరి నాయకులు అందరూ కూడా మరి బూత్ దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయడానికి ఏ విధంగా నాయకులు అందరూ పనిచేయాలని. ప్రస్తుతం టీడీపీ జనసేన మధ్య పొత్తు అయితే ఖరారైంది, సీట్లు కూడా పంపకం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏమైనా చెప్పారా? అసలు ఎట్లా పొత్తులు ఎదుర్కోవాలి? పొత్తులు ఎదుర్కోవడానికి ఏముంది, వాళ్ళ పార్టీలకి వాళ్ళ నాయకత్వానికి పట్ల ఎటువంటి ప్రజల్లో మంచిది లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళ పొత్తుల వాళ్ళు ఏమీ జరగదు. వాళ్ళు మేనిఫెస్టోలో కూడా, మేనిఫెస్టో కాదు, వాళ్ళ టికెట్ల సీట్లు పంపిణీ కూడా జనసేనకి కేవలం 24 సీట్లు ఇచ్చారు. అప్పుడే తెలిసిపోతుంది వాళ్ళు ఏంటని. మీరేం 24 సీట్లు అన్నారు, పవన్ కళ్యాణ్ ఏమో 45 సీట్లు అంటున్నాడు. 40 సీట్లు ఏమీ లేవు, ఎన్ని ఇచ్చినా మనకేముంది, ఇవ్వకపోతే ఏంటి ఉంది. వాళ్ళకి ఏం చేసినా వాళ్ళు ఏం చేయలేరు. జగన్మోహన్ ముఖ్యమంత్రి రావడం ఖాయం. 175 సీట్లు వస్తాయి. ఓకే.